ఇప్పుడు నా బాధ వేదన ఏంటంటే ఈ కుక్కల వల్ల జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయా, ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది చనిపోతే ఈ అధికారులకి ప్రభుత్వ అధికారులకు కానీ ఈ మున్సిపల్ వాళ్ళకి కానీ కనువిప్పు కలుగుతుంది. అప్పుడు ఏ విధంగా చర్య తీసుకుంటారో కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం. స్థానిక ప్రజలకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ ఒకటే నా విన్నపం, మీ ద్వారా ఈ సమాచారం పోవాలనే ఉద్దేశంతో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్నారి హారిక కుక్కకాటు గురికై రెబిస్ వ్యాధిన పడి కోమాలోకి వెళ్ళింది. ఈ విషయం వింటేనే ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టక తప్పదు. వివరాలకు వెళ్తే నాగార్జున సాగర్ హిల్ కాలనీకి చెందిన చిన్నారి హారిక వయసు 8 సంవత్సరాలు. గతేడాది 2023 ఆగస్టు 16న ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి హారికను పిచ్చి కుక్క కాటు గురి కావడంతో హారిక తల్లిదండ్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించినా సరైన చికిత్స అందకపోవడంతో రెబిస్ వ్యాధికి గురి కావడంతో హారిక వైద్య సేవల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసిన హారిక కోమాలోకి వెళ్ళింది. హారిక తండ్రి చిన్న వయసులోనే చనిపోవడంతో తల్లి బోనాసు సిద్ధాంతి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. పేద కుటుంబం కావడంతో హారిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, హారికకు మెరుగైన చికిత్స అందించాలని చిన్నారి హారిక కుటుంబీకులు కోరుతున్నారు. నేను ఇందాక మాట్లాడిన చిన్నారి హారిక, ఈ హారిక చిన్న అమ్మాయి. ఈ పాపకి 2 ఆడపిల్లలు. భర్త ఈ అమ్మాయికి 6 నెలలు ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూలి పనులు ఏదో గడవటానికి కూలి పనులు చేసుకొని బతుకుతున్న క్రమంలో ఈ పిచ్చి కుక్క వలన ఈ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పాప పరిస్థితి ఈ విధంగా తయారైంది. ఒకసారి మీరైతే చూడండి, అమ్మాయిలో చలనం లేదు. క్లోజప్ తీసు అమ్మాయిలో చలనం లేదు. ఇంకా జీవితంలో అమ్మాయికి బాగా అవుతుందా లేదా డాక్టర్లు అయితే డిక్లేర్ చేయడం జరిగింది. అమ్మాయి బ్రతకడానికి ఛాయిస్ లేదు, ర్యాబీస్కి చికిత్స లేదు, 100% బ్రతికే ఛాయిస్ అయితే లేదు. ఉన్న రోజులు మంచి చూసుకోమని చెప్పేసి పంపించడం జరిగింది. ఇప్పుడు 6 నెలలుగా నుంచి ఇంట్లో ఈ విధంగా అమ్మాయి చలనం లేకుండా పడి ఉండటం జరిగింది. మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా మా అమ్మాయికి జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక వాగ్దానం చేయడం జరిగింది. ఆ పాపను కూడా ఉన్న రోజులు మంచి చూసుకోమని చెప్పారు. ఈ రోజు వరకు 4 నెలలు అవుతున్నా కూడా అమ్మాయిని మళ్ళీ పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. మీరు దయచేసి ఈ ముఖ్యమంత్రి దృష్టికి పోయే విధంగా మీ ఛానల్ ద్వారా మా అమ్మాయి ఇందాక చెప్పిన విధంగా మేము ఈ పాపని ఆ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోవాలనే విధంగా మేము రెడీ అవుతున్నాము. ఈ పాపకి ఏదైతే ట్రీట్మెంట్కైనా డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్లో లక్షల్లో ఖర్చు అయ్యి అప్పులు అయ్యి ఈ స్థితిలో కూడా ఇంకా ఎన్నాళ్ళు బతుకుతుందో కూడా తెలియదు, ఎప్పటి వరకు బతుకుతుందో తెలియదు, ఎంతవరకు మేము డబ్బులు ఖర్చు పెట్టాలో తెలియదు, ఇంకా ఎంత అప్పు అవుతుందో తెలియదు. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. ఇలాంటి దీనస్థితిలో ఉన్న ఆ ఆడపిల్లకి ఏదైనా జీవనోపాధిగా ఉద్యోగం ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి ఒకసారి వీళ్ళ గురించి ఆలోచించి ఆ జీవో ఇచ్చేటట్టు చేయమని మేము కోరుకుంటున్నాము. ఎట్లుందమ్మా పాపకి? ఇప్పటి వరకు మీకు అందాజు ఎంత పై ఉండొచ్చు? 5-6 లక్షలు. ఇప్పుడు మరి జీవనంగా ఏం చేస్తున్నావు? ఏం చేసి సంపాదిస్తున్నావు? ఏం లేదు, ఖాళీగా పాప తీసుకుంటున్నావు. మరి ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం కోరుతున్నావా? ప్రభుత్వం నుంచి సహాయం కోరుకుంటున్నా. ఇప్పుడు నా బాధ వేదన ఏంటంటే ఈ కుక్కల వల్ల జీవితాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయా, ఇంకా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది చనిపోతే ఈ అధికారులకి ప్రభుత్వ అధికారులకు కానీ ఈ మున్సిపల్ వాళ్ళకి కానీ కనువిప్పు కలుగుతుంది. అప్పుడు ఏ విధంగా చర్య తీసుకుంటారో కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం. స్థానిక ప్రజలకి కానీ తెలంగాణ ప్రజలకి కానీ ఒకటే నా విన్నపం, మీ ద్వారా ఈ సమాచారం పోవాలనే ఉద్దేశంతో కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవది, వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తారు, మనమే అడగాలి, డాక్టర్లు కూడా చెప్పరు.
మనవాడికి దీనికి ఏమైనా ప్రమాదం ఉందా, ఇంకో ఇంజెక్షన్ ఏదో ఉంటుందంట కదా తెలియకపోయినా కానీ ఈ ఇంజెక్షను ఇమ్యునోగ్లోబులిన్ రిగ్ ఇంజెక్షన్ అని ఉంటుంది. రిగ్ ఇంజెక్షన్ ఎక్కడైతే పన్నుగాటు పడుతుందో దాని చుట్టూరు ఇవ్వాలి. అది కంపల్సరీగా వేయించుకోవాలి. డాక్టర్ చెప్పకపోయినా కానీ అడిగి మరి ఆ ఇంజెక్షన్ వేయించాలనేది ప్రజలను కోరుకుంటున్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఏ మాత్రం నిర్లక్ష్యం ఉన్నా కూడా మాకు పట్టిన గతే పడుతుంది. ఆ విధంగా కాకూడదనే నా తాపత్రయం, బాధ. ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకొని ఈ కుక్కల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, కుక్కలు పెంచుకునే ప్రేమికులైనా కానీ ఆ కుక్కలను కూడా కట్టేసుకొని మంచిగా చూసుకున్న అభ్యంతరం లేదు. వీధిలోకి వదిలేసి ఈ మధ్యకాలమే ఒక చిన్న పిల్లోడిని కూడా కరవడం జరిగింది. పెంచుకున్న కుక్కని వాళ్ళు షికారుకి తీసుకొచ్చి వదిలేస్తే ఆ పిల్లోడిని కూడా కరవడం జరిగింది. అట్లాగే ఈ ర్యాబిస్ వల్ల ఇన్ని రోజులు బ్రతకటం కూడా ఆశ్చర్యం అని చెప్పేసి మన నీలోఫర్ డాక్టర్లు వాళ్ళు ఆశ్చర్యం వెలబుచ్చారు. ఇప్పటికీ వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు, పాప ఎలా ఉంది తీసుకురండి చూద్దామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ మేము డాక్టర్లు ఆల్రెడీగా 4 నెలల ట్రీట్మెంట్లలో ఈ అమ్మాయి చనిపోవడం 100% జరుగుతుంది. కానీ బ్రతికే ఛాయిస్ అయితే లేదు, ట్రీట్మెంట్ లేదు. ఇంటికి తీసుకెళ్ళండి, ఉన్న రోజులు మంచిగా చూసుకోండి అని చెప్పారు. మేము ఈ వెంటనే ఆయుర్వేదిక్ వైద్యంతో ఈ రోజు వరకు నడిపించుకుంటూ వస్తున్నాము. ఈ క్రమంలో ఆ మందు వాడిన తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. దాదాపు 5 నెలల నుంచి. ఈ మధ్యకాలమే అమ్మాయి స్పర్శ కూడా తెలుస్తుంది. కానీ మేము మాత్రం ఎలాగైనా పాపను బ్రతికించుకోవాలనే తాపత్రయంతో ప్రజల యొక్క పూజా ఫలం వాళ్ళ ఇచ్చిన ధైర్యంతోనే ఆ పాపని ఈ రోజు వరకు మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఇంకా బ్రతుకుదనే మాకు ఆశలు చిగురించే ఉన్నాయి. కానీ డాక్టర్లు కూడా ఇప్పటికీ చెప్తున్నారు, చెప్పలేము, ఏ టైం ఏ క్షణం అని చెప్పలేము. అది ఎప్పుడు విజృంభించినా కూడా అది ఒంట్లో ఉంది, చనిపోవటమే ఉంటుంది కానీ దానికి ట్రీట్మెంట్ లేదు. కాబట్టి మనం ఎటు చెప్పలేము అనేది వాళ్ళు గ్యారెంటీగా కూడా బతుకుద్దని చెప్పట్లేరు. కానీ మాకు కూడా బతుకుద్దని ఆశతో ఉన్నాం. మీ ఛానల్ ద్వారా, మీ యొక్క పత్రికల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కాకపోయినా మన స్టేట్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీ యొక్క కృషి ఉండాలని పెట్టి వేడుకుంటున్నాను. నుంచి పాపకు న్యాయం జరిగేదాకా మేము పోరాడు. మీ పాపకు మాత్రం కంపల్సరీ మన రేవంత్ రెడ్డి కాడికి తీసుకెళ్ళాలి, పాపకు న్యాయం చేయాలి.